ఎన్నికలకు ముందు ఆడంబరపు ప్రకటనలు చేశారు. తమ దగ్గర అన్ని రకాల ఆధారాలున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఆర్థిక వనరులు సృష్టించడమే తమ లక్ష్యం అంటూ పదే పదే మాట్లాడారు. సంపద సృష్టిస్తాం అనేది ఒక నినాదంగా కూడా మార్చేశారు. కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదే చేతులు ఎత్తేస్తున్నారు. భవిష్యత్తులో పథకాలు ఎత్తేయడం, లబ్ధిదారుల్ని కుదించడం, ఇలాంటి లక్ష్యాలతో చంద్రబాబు సర్కారు అప్పుడే పావులు కదపడం మొదలుపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల బడ్జెట్ లెక్కలు తీస్తే అంచనాల్లో 35% కూడా ఆదాయాన్ని సంపాదించడానికి చంద్రబాబు ప్రభుత్వం పిల్లి మొగ్గలేయాల్సి వచ్చింది. అంటే అత్యవసర మార్కులు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతున్నాయి. తాము అన్ని రకాల పథకాలు తప్పకుండా అమలు చేస్తాం అంటూ చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రతి పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకు అవసరమైన నిధులు ఎంత, ఆ నిధుల సమీకరణ కోసం ఏం చేయాలి, వీటన్నింటికి మా దగ్గర కూలంకుషమైన స్టడీస్ ఉంది, అన్నింటినీ అధ్యయనం చేసి మాత్రమే మేము మాట్లాడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి లాగా మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం మాది కాదు అన్నట్టుగా నారా లోకేష్ కూడా చెప్పారు. మరి ఏమైంది ఇప్పుడు? ఎందుకని ఇలాంటి ప్రహసనం నడుపుతున్నారు? ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లోటు 140% దాటేసింది. ఆదాయం 35% మాత్రమే సాధించగలిగారు. రాబడికి ఖర్చుకి చూస్తే ఎక్కడా పొంతం లేదు. అప్పుల దేశంలో అన్ని రాష్ట్రాలను మించి అప్పులు సాధించారు. మరి అప్పులు పెరుగుతూ ఆదాయం లేక రెవెన్యూ లోటు పెరిగిపోతుంటే మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? కొత్త అప్పులు పుట్టే అవకాశమా? అంతంత మాత్రం. అప్పులు పుట్టకపోవడంతోనే ఇప్పటికే కొత్త కార్పొరేషన్లు కూడా క్రియేట్ చేసి వాటి పేరుతో అప్పులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో చంద్రబాబు సర్కారు ఉంది. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులకి కొత్త మార్గాలు ఎదుగుతున్నారు. కొత్త పద్ధతుల్లో అప్పులు సేకరించే ప్రయత్నాల్లో తల మునకలై ఉన్నారు. అంటే ఆయన చెప్పిన అనుభవం అంతా కొత్తగా సంపద సృష్టించడం కాదు, కొత్తగా అప్పులు చేయడం ఎలా అన్న దాని మీద ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అప్పులు పుట్టక, వచ్చే అప్పులు సరిపోక, ఆదాయం లేక, సంపద సృష్టి మాట పూర్తిగా గాలికిపోయి ఏం చెయ్యాలి అన్న దాని మీద జనానికి కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నానికి కూటమి సర్కారు సిద్ధమవుతోంది. ప్రజలకు ఇచ్చిన మాట పూర్తిగా తప్పేసేదానికి సన్నాహాలు చేసుకుంటుంది. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల కోత, లేకుంటే కొన్ని పథకాలు పూర్తిగా ఎత్తేయడం అనే ఆలోచనకి దిగుతుంది. అందుకు తగ్గట్టుగా జనం మైండ్ సెట్ సిద్ధం చేసే ప్రయత్నానికి పూనుకుంటుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం స్పష్టమవుతుంది. అంటే జనాలు ప్రభుత్వానికి ఆదాయం లేదు కాబట్టి పథకాలు ఎలా అమలు చేస్తారు అని అనుకోవాలి అని ఆంధ్రజ్యోతి, చంద్రబాబు ఆశిస్తున్నారు. పథకాలకే అన్ని డబ్బులు పెట్టేయడం వల్ల ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎలాంటి బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అని మధ్యతరగతి అనుకోవాలని అంచనా వేస్తున్నారు. మేము కట్టినటువంటి పన్నులన్నీ ప్రజలకి పథకాల రూపంలో ఎలా ఇస్తారు అని ఎగువ మధ్యతరగతి జనాలు అనుకునే దిశలో ఇలాంటి ప్రయత్నాల్ని మీడియా ద్వారా చంద్రబాబు చేస్తున్నారు. మరి ఇది ఫలిస్తాయా? ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి? తాము వస్తే సంపద సృష్టిస్తాం, ప్రతి పథకానికి ఎంత ఖర్చు అవుతుందో అన్నింటికీ సంబంధించినటువంటి ఆధారాలు, అందుకు తగ్గ ప్రణాళిక మా దగ్గరుంది, ప్రతి పథకం అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇలా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇప్పుడు చేతులెత్తేసి జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేయడానికి కారణాలేంటి? ఇది జనం ప్రశ్నించే పరిస్థితి రాబోతోంది. ఒకవైపేమో రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రకాలుగాను అభివృద్ధి చేసేస్తున్నాం, భారీగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల వ్యవహారం రాష్ట్రంలో పొంగి పొర్లిపోతోంది అని మాట్లాడుతోంది. రెండో వైపేమో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు, 35% కూడా సంపద రాలేకపోతుంది, రాబడి అంచనాల్లో ఏమాత్రం అందుకోలేకపోతున్నాం అని చెప్తోంది. అంటే ఏది వాస్తవం అన్నట్టు? రాష్ట్రంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కేస్తుందన్నమాట నిజమా? రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం పడిపోతూ, అప్పులు పేరుకుపోతూ, ఆర్థిక అవస్థల్లో రాష్ట్రం నెట్టేయబడుతుందన్నది వాస్తవమా? ప్రభుత్వం చెప్తున్న మాటల్లో ఏది నిజం అనే సందేహాలు ఎవరికైనా కలగక మానవు. ప్రచారమేమో బారెడుంటుంది,
పనితీరేమో మూరుడు ఉంటుంది అన్న చందంగా చంద్రబాబు సర్కారు పనితీరు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజలకిచ్చిన మాటను మాత్రం తప్పాలి, ఇప్పుడు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులు దులిపేసుకోవాలి అనే స్కెచ్ అయితే సర్కార్ వేసినట్టుగా కనిపిస్తుంది. మరి దీన్ని జనం అర్థం చేసుకుంటారా? దీన్ని అంగీకరిస్తారా? ఎదురు తిరుగుతారా? కూటమి నేతలను నిలదీసే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే మాట ఇచ్చారు, అన్నీ అమలు చేస్తామన్నారు, అమలు చేయడానికి తమ అనుభవాన్నంతా ఉపయోగిస్తామన్నారు. అన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు తమ వల్ల కావట్లేదు అని చేతులెత్తేసే పరిస్థితి వస్తే సామాన్యులు ఎందుకు సహిస్తారు? ఎన్నికల నాడు ఒక మాట చెప్పి ఎన్నికలయ్యి ఏడాదిన్నర తిరగకముందే అదేమీ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వమే తన మాటకి తనే తిలోదకాలు ఇచ్చేస్తుంటే జనం ఎందుకు అంగీకరిస్తారు అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ చేస్తున్న విన్యాసాలు మాత్రం విచిత్రంగా, విస్మయకరంగా కనిపిస్తున్నాయి.